నేను చనిపోయిన తర్వాత 3వ దినాన లేస్తానను అని చెప్పిన వారు చాలా మంది ఇంకా లేవకుండానే అలాగే ఉండిపోయారు. ఈనాడు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా దేశంలో ఒక 10 రోజుల కిందట ఒక మహాసభ జరిగింది. కనుక అక్కడ ఉన్నటువంటి హేతువాదులందరూ అన్నారట, ఈ యేసు ప్రభు వారి యొక్క సువార్త మొత్తం ప్రపంచమంతా విస్తరించిపోతుంది, ఏదో రకంగా మనం ఆపాలి అంటే ఒక ఆయన అన్నాడట, యేసు ప్రభు వారు ఏ రీతిగా అయితే చనిపోయాడో అలాగే మన దేవుళ్ళో గాని మనలో ఎవడైనా చనిపోయి తిరిగి లేస్తే అప్పుడు అందరూ మనం నమ్ముతారని, రియల్ గా జరిగిన సంగతి అని చెప్పి ఆ తీర్మానంలో, అంటే ఎవడు చచ్చిపోయి ఎవడు లేస్తాడని మాకు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఎవడు పెట్టి బ్యాడ్ చదువుకుని అందరూ వెళ్ళిపోయారంట. రియల్ గా జరిగిన సంగతి అంటే యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ఈ ప్రపంచంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్న లేచిన వాడు, ఆయన ఖాళీ సమాధి ఉంది, ఆయన లేచాడు అనటానికి వారు ఎన్నో సాక్ష్యాలు వెతికారు. మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారు అని చెప్పారు. చాలా మంది సైంటిస్టులు గాని పెద్దలు అంటారు, నిద్రపోయిన వాడు చనిపోయిన వాడితో సమానము, వారికి ఏమీ తెలియదు అంటారు. మరి చనిపోయిన వాడు అనగా నిద్రపోతున్న వాడు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారనే ఒక అబద్ధ సాక్ష్యాన్ని వారు చెప్పినా గాని అది సరిపోలేదు. కారణం ఏంటనగా తదుపరి యేసు ప్రభు వారు మొట్టమొదటిగా మగ్దలేని మరియకు ఆయన తోటలోనే ప్రత్యక్షమయ్యాడు. తరువాత శిష్యులు కనపడ్డాడు, తరువాత మేడగదిలో కనపడ్డాడు. ఎన్నో సాదృశ్యాలు. ఆ ఉదయకాలమే 7 పర్యాయాలు తన శిష్యులకును తాను ప్రేమించిన వారికి స్త్రీలకును ఆయన కనిపించాడు. యేసు ప్రభు వారికి ముందుగా దేవదూతల వారికి చెప్పారు, ఆయన లేచాడు, ఆయన లేఖనాల్లో మీతో ముందుగా అని చెప్పినట్లుగానే ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు, మీకంటే ముందుగా ఆయన గలిలీకి వెళ్తున్నాడు, అక్కడ మీరు చూస్తారు. యేసు ప్రభు వారు పుట్టింది నజరేతు, ఆయన రాష్ట్రం గలిలియా రాష్ట్రము కనుక గలిలీకి వెళ్ళాడు. గలిలీకి మరలా యెరూషలేము మహిమ శరీరంతో ఆయన సంచారం చేశాడు 40 దినాలు. తిరిగి లేచిన తరువాత 40 దినాలు భూమి మీద ఆయన సంచారం చేస్తూ 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనబడ్డాడని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరం 15వ అధ్యాయాన్ని నుంచి మనం చూస్తే ఆ విషయాలన్నీ మనకు కనబడుతున్నాయి. లేఖనముల ప్రకారము యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తము శ్రమ పొందాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు, కేఫాకు కనబడ్డాడు. అకాలమందు పుట్టినటువంటి అపోస్తలులు అందరికంటే చివరి వాడినైనా నాకును ఆయన కనపడ్డాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కనుక మృతులను గురించి మనం దుఃఖించడం కాదు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటే నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. క్రీస్తు చనిపోయి తిరిగి వచ్చినని నమ్మిన వల్ల క్రీస్తు నందు చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. కాగా మనం సదాకాలము ప్రభుతో ఉంటాం. ఈ మాటల చేత మీరు ఆదరింపబడిందని యేసయ్యను గురించి, యేసు పునరుద్ధానుడు అయిన తరువాత ఆయన ఏ రీతిగా అయితే మనం ఆదరించబోతున్నాడో ఆ సంగతులన్నీ చెప్పాడు. మనం ప్రేమించిన వారు, మన ఆప్తులు, మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మనం బాగా ప్రేమించేవారు మన నుంచి దూరమై ఉంటారు. ఈ స్థలంలో వారు భూస్థాపితం చేయబడ్డారు. ఈ స్థలంలో వారు పెట్టబడ్డారు. గోధుమ గింజ భూమిలో పడి అలా ఉంటే అది ఒంటిగా ఉంటుంది, అది ఎప్పుడైతే చచ్చిపోతుందో విస్తారంగా ఫలిస్తుంది. కనుక మనిషి ఈ లోకాన్ని చూసిన తర్వాతే అద్భుతమైన జీవితం ఉంది, అదే పరలోకం. ఆ పరలోకం ఇవ్వటానికి యేసు ప్రభు వారు సశరీరిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి శిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి 3వ దినాన లేచి మరణ భయాన్ని నుంచి ఆయన తొలగించాడు. మరణము తరువాత అవతల ఏముందో, మరణాన్ని ఎలా జయించాడో అది కేవలము ఒక యేసు ప్రభు వారి తప్ప ఈ లోకములో ఎవరు లేస్తానని చెప్పిన సమాధులు ఇంకను ఆ మృత దేహాలతో, కూలిన దేహాలతో, ఎముకలతో, స్కీటన్స్తో ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే వారి సమాధులు నేటికి కూడా ఉన్నాయి. బాబాలు అనేవారు, మహాత్ములు అనేవారు చాలా మంది అలాగే ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయన సజీవుడు.
ఆయన సజీవుడు అయిన వారిని మీరు మృతి వైపు తెలుస్తున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సమాధి గుండెలు చీల్చాడు ఆయన, సమాధిని ఆయన మరణాన్ని చేయించాడు కదా. ఓ మరణమా నీ ముడి ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు వీళ్ళను మరణం అనుకున్న భయాన్ని తొలగించి మరణపు వీళ్ళను గురించి విజయాన్ని యేసు క్రీస్తు మన కొరకు ఆయన పరలోకంలో కనుక మనకున్నటువంటి విశ్వాసాన్ని పౌలు గారు అదే చివరి మాట్లాడతాడు, మృతులు లేపబడని అనగా క్రీస్తు కూడా లేపబడాలి. క్రీస్తు అట్టుపళ్ళును ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అట్టుపళ్ళు ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, సమాధి మీద వెళ్ళిపోయారు.